నమస్కారం అండి. ఎర్రగడ్డ తండ రైతులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. సో ఇక్కడ మనం రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వరిలో వచ్చే పురుగులు కానీ తెగులు కానీ ఎలా కంట్రోల్ చేసుకోవాలి దాని మీద అది తెలుసుకోవడానికి మనం అందరూ ఇక్కడ సమావేశం అయ్యి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా వరిలో కనుక చూసుకుంటే ప్రధాన సమస్యలు అంటే రైతుకి బాగా ఉన్న ప్రధాన సమస్యలు ఏంటంటే కాండం తొలిచే పురుగు, తర్వాత ఆకు చుట్ట పురుగు, తర్వాత తెగులు, దోమ. ఈ 4 కనుక మనం కంట్రోల్ చేసుకుంటే మన పంట మనకి ఒక 90% మన చేతికి వచ్చినట్టే. అది మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడున్న కాలంలో వరిలో ఒక 2 సంవత్సరాల నుంచి ఆకు చుట్టు పురుగు అయితేనేమి, కాండం తొలిచే పురుగు అయితేనేమి విపరీతంగా వస్తుంది. సాధారణంగా మందులు కొడతా ఉంటే కొంత కంట్రోల్ అవుతున్నాయి, కొంత కంట్రోల్ అవ్వట్లేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సింజెంటా తరఫున ఏంటంటే ఒక కొత్త మందు అయితే వచ్చింది, అన్ని రకాల పురుగులు కంట్రోల్ చేస్తుంది. అయితే అప్పుడు ఎలా కొట్టాలి, ఎప్పుడు కొట్టాలి అని నేను చెప్తాను. స్టార్టింగ్లో మనం నాట్లు వేసుకున్న 10 రోజుల నుంచో 15 రోజుల నుంచో మొదటి పిచికారీ స్టార్ట్ చేస్తాము పురుగు ఉధృతిని బట్టి. సో కామన్గా మీరు కొట్టే మందులు కొంత కంట్రోల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు స్టార్టింగ్లో కొంచెం రేటు తక్కువలో మందు కొట్టాలి అనుకునే వాళ్ళకి మాత్రము ఒక మంచి మందు మినిక్టో ఎక్స్ట్రా ఎకరానికి ఒక 20 ml కనుక పిచికారి చేస్తే వరి పొలంలో ఉన్న ఆకు చుట్టు పురుగు మొత్తం కూడా కంట్రోల్ అవుతుంది. ఇది ఒక 10 రోజులు 15 రోజులు పనిచేస్తుంది. తర్వాత ఆల్మోస్ట్ పంట దశ 30 రోజులు దాటుతుంది. 30 రోజులు దాటుతుందంటే పిలకలు స్టార్ట్ అవుతాయి, దుబ్బు రావడం జరుగుతుంది, దుబ్బుకు పిలకలు రావడం జరుగుతుంది. సో పిలకలు వచ్చాక మళ్ళీ ఆ కాండం తొలిచే పురుగు కానీ ఆకు చుట్టు పురుగు కానీ ఇలాంటిది ఏదైనా కనిపిస్తే కనుక ఇన్సిపియో కొట్టండి. ఇన్సిపియో అనేది చాలా ఎక్కువ రోజులు పనిచేస్తుంది. రైతులందరూ చెప్పడం ఏంటంటే ఇన్సిపియో కొడితే తిరిగి చూసుకోవాల్సిన పని లేదు, కనీసం 1 నెల రోజులు పనిచేస్తుంది, అంతకంటే ఎక్కువ కూడా పనిచేయచ్చు అని చెప్పేసి రైతులందరూ చెప్తున్నారు. కాబట్టి పురుగు అయితే 2 మందులు కొడితే సరిపోతుంది. మినిక్టో ఒకసారి కొట్టొచ్చు, ఇన్సిపియో ఒకసారి కొట్టొచ్చు, లేదంటే ఇన్సిపియో 2 సార్లు కొడితే కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ఈ మందులు కాకుండా వేరే మందులకు వెళ్ళారనుకోండి, ఆల్మోస్ట్ మనం ఒక ఎకరంలో కనుక చూస్తే నాట్లు ఒక 80,000 నుంచి 1,00,000 దుబ్బులు ఉంటాయి. మనం నాట్లు వేసి పిలకలు ఇలాంటివి ఒక ఎకరంలో కనుక లెక్కలేస్తే ఒక 80,000 నుంచి 1,00,000 దుబ్బులు ఉంటాయి. ఏమాత్రం తేడా కొట్టినా కానీ కాండం తొలిచే పురుగు మనం సరైన మందులు కొట్టుకోకుండా సరిగా చూసుకోకపోతే మాత్రం కాండం తొలిచే పురుగు కనుక లోపలికి వెళ్తే కనీసం ఒక్కొక్క దుబ్బుకు ఒక్కొక్క పిలక, అంటే ఇలాంటి ఒక పిలక డ్యామేజ్ అయినా కానీ 1,00,000 పిలకలు పోతాయి. ఒక్క పిలక డ్యామేజ్ అయిందంటే ఒక కంకి పోయినట్టే. 1,00,000 పిలకలు 1,00,000 కంకులు పోతే 5-6 బస్తాలు దిగుబడి. రైతుకి ఎంత నష్టం చేస్తుందో చూడండి. ఒక్క పిలక పోతే ఒక కంకి పోయినట్టే 5-6 బస్తాలు ఎకరం మొత్తం మీద పోతుంది. అలా కాకుండా మీరు ఇన్సిపియో లాంటి మందులు కనుక కొట్టుకుంటే అలాంటి పరిస్థితి రాదు. సో ఖచ్చితంగా ఇన్సిపియో ప్రతి రైతు వాడాల, అప్పుడే ఎటువంటి డ్యామేజ్ లేకుండా. ఇంకొకటి ఏంటంటే ఇన్సిపియో ప్రతి పురుగును కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ పురుగు సమస్య లేకపోతే మొక్క ఆరోగ్యంగా ఉంటే దుబ్బు స్ట్రాంగ్గా ఉంటుంది, మంచి పిలకలు వస్తాయి, అధిక పిలకలు వస్తాయి. కనీసము ఇన్సిపియో వల్ల పిలకలు అధికంగా, అంటే ఒక దుబ్బుకు ఒక పిలక ఎక్స్ట్రా వచ్చిన ఎక్కువ వచ్చిన 5-6 బస్తాలు పెరుగుతాయి కానీ తగ్గవు. సో అంత బాగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఇన్సిపియో అనేది పురుగు మందును ఖచ్చితంగా వాడండి. సో మీ ఇక్కడ ఉన్న వరి పంటను ఖచ్చితంగా కాపాడండి. తర్వాత కరెక్ట్గా పొట్ట దశలో ఉన్నప్పుడు మీ అందరికీ తెలిసిందే ఎమిస్టర్ టాప్. సో ఈ ఎమిస్టర్ టాప్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు వాడాలి. ఎందుకంటే పొట్ట దశలో తెగులు అనేది ఏమాత్రం వచ్చినా పొట్ట ఈజీగా బయటికి రాదు. సో పొట్ట ఈజీగా బయటికి రాకపోతే గింజలు నెక్స్ట్ వచ్చే పొట్ట బయటికి తాలు గింజల రూపంలో వస్తుంది. తాలు కనుక బయటకు వస్తే మనకు నష్టమే తప్ప లాభాలు ఏమీ ఉండవు. తాలు గింజలు ఎవరు కొనరు, అవి ఎవరు మాట్లాడరు కూడా, అది మనకు చాలా నష్టం. ఎమిస్టర్ టాప్ మీరు ఎప్పుడైతే కొడతారో ఎమిస్టర్ టాప్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎమిస్టర్ టాప్ అనేది ఎక్కువ రోజులు బాగా, అంటే ఎమిస్టర్ టాప్ కొట్టిన 20 రోజుల వరకు పచ్చదనాన్ని ఎక్కువగా ఉంచుతాయి అనమాట. దాంతోపాటు వరిలో వచ్చే ఈ పోటాకు చూసారా, ఈ పోటాకు అనేది చాలా గట్టిగా ఉంటుంది. పోటాకు ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో పొట్ట స్ట్రాంగ్గా ఉండి మొత్తం నీట్గా బయటకు వస్తుంది. సో ఎక్కువ రోజులు ఎప్పుడైతే పచ్చగా ఉంటుందో గింజలు చివరిదాకా పాలు పోసుకుంటాయంటే తాలు గింజలు బాగా తగ్గుతాయి అని. ఇంకొకటి ఏంటంటే మేము ఎమిస్టర్ టాప్ కొట్టిన తర్వాత గమనించింది ఏంటంటే ఎమిస్టర్ టాప్ కొట్టిన పొలంలో గింజలు మంచి బంగారు కలర్లో మంచి షైనీగా మెరుస్తూ ఉంటాయి.
అవి కనుక గ్లాసులకి వేస్తే 95% కిందికి వెళ్ళిపోతాయి, అంటే బరువుతో. ఆ బరువు వచ్చినా కానీ మనకు దిగుబడి పెరిగినట్టే. బస్తాలు పెరిగితే దిగుబడి కాదు, బరువు వచ్చినా కానీ దిగుబడి పెరిగినట్టే. సో అలా పనిచేస్తుంది మిస్టర్ టాప్. తర్వాత ఆ టైంలో పొట్ట దశలో కనుక 40-50 రోజులకు దోమ స్టార్ట్ అవుతుంది కాబట్టి సింజాంటా కంపెనీలోనే వెస్టోరీ అనే మందు ఉంది. సో వెస్టోరీ అనే మందు కూడా ఎక్కువ రోజులు పనిచేస్తుంది. ఏది మీరు కొట్టే దోమ మందు కంటే కొత్త మందే లాస్ట్ ఇయర్ ఇచ్చాము వెస్టోరియా. అది ఎకరానికి ఒక 50 గ్రాములు కనుక ఒక ఎకరంలో కొడితే దోమలు మొత్తం పోతాయి, ఎక్కువ రోజులు పనిచేస్తుంది. మళ్ళీ ఒకవేళ కొట్టాల్సిన అవసరం రాదు, మళ్ళీ వస్తే కనుక చెస్ ఉంది, సింజాంటాలో చెస్ ఉంది, ఒరిజినల్ చెస్. ఆ చెస్ కనుక ఎకరాకు 120 గ్రాములు కనుక మీరు పిచికారి చేసుకుంటే దోమ కంట్రోల్ అవుతుంది. అంటే ఇటు పురుగు మినక్టో ఎక్స్ట్రా కానీ ఇన్సిపియో కానీ పురుగు కంట్రోల్ అవుతుంది పంట మొత్తం మీద. అలాగే ఎమిషన్ టాప్కి అన్ని తెగిలిపోయి మంచి దిగుబడి వస్తుంది. దాంతోపాటు వెస్టోరియా సుడిదోమ కంట్రోల్ అవుతుంది. సో ఇవి కనుక మనం ఈ మందులు గుర్తుపెట్టుకొని పిచికారి చేసుకుంటే మన పొలంలో ఎటువంటి సమస్యలు ఉండవు. మనకు కావాల్సిన దిగుబడి ఏదైతే మనం అనుకుంటామో అది రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ సింజాంటా మందులు వాడుకొని అధిక దిగుబడులు సాధిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.